హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కచ్చిపి టాక్స్. ఈరోజు నేను మన అక్బర్ బీర్బల్ స్టోరీస్ సిరీస్లో సెకండ్ స్టోరీతో వచ్చేసాను. ఈ స్టోరీ పేరు పరిచారకుడి ముఖం. ఇక లేట్ చేయకుండా మనం స్టోరీ స్టార్ట్ చేసేద్దాం. అక్బర్ ఒకరోజు నిద్ర లేవగానే గది శుభ్రం చేస్తున్న పరిచారకుడి ముఖం చూశాడు. పరిచారకుడు సైతం మహారాజు ముఖం చూశాడు. ఆ రోజు అక్బర్కు ఏ పని సక్రమంగా పూర్తి కాలేదు. చేద్దామనుకున్న పనులు సమయానికి చేయలేకపోయాడు. సాయంత్రం వేళ తోటలో పచార్లు చేస్తుండగా కాలికి రాయి తగిలి పడిపోవడంతో దెబ్బ తగిలింది. ఈరోజు అస్సలు బాగోలేదు. పనులు పూర్తి కాలేదు. తోటలో పడి దెబ్బలు తగిలించుకున్నాను. నా పరిస్థితి భటులు నవ్వుకునేలా తయారైంది. ఈరోజు ఎందుకిలా జరిగింది అని కాసేపు ఆలోచించాడు. నిద్ర లేవగానే పరిచారకుడి ముఖం చూసిన విషయం గుర్తొచ్చింది. వాడి ముఖం చూడటం వల్లనే ఇలా జరిగింది అనుకుంటూ ఆ పరిచారకుడిని ఉరితీయండి అని ఆదేశించాడు అక్బర్. విషయం తెలిసిన పరిచారకుడు, ఇందులో నా తప్పేముంది ప్రభు అని కాళ్లవేళ్లా పడ్డాడు. అయినా ప్రభువు క్షమించలేదు. పరిచారకుడికి ఏం చేయాలో పాలుపోక నన్ను రక్షించండి అంటూ బీర్బల్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. బీర్బల్కు జరిగిందంతా వివరించి కాపాడమని వేడుకున్నాడు. మరుసటి రోజు బీర్బల్ ఆ పరిచారకుడిని తీసుకుని సభకు వెళ్ళాడు. సభలో పరిచారకుడిని చూడటంతోనే ఎంతో కోపం వచ్చిన అక్బర్ వాణ్ణింకా ఉరితీయలేదా అని ఆగ్రహంతో ఊగిపోయాడు. అప్పుడు బీర్బల్ కల్పించుకుంటూ, ప్రభు, మీరు వేసిన శిక్షను ఆనందంగా అనుభవించటానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. అయితే వాడికి ఓ సమస్య ఉందట. అది మీరే తీర్చాలని పట్టుపడుతున్నాడు అని అన్నాడు. ఏంటది అని అడిగాడు అక్బర్. ఉదయాన్నే మీరు వాడి ముఖం చూసినందుకు మీకు దెబ్బ తగిలింది. అయితే పరిచారకుడు కూడా మీ ముఖం చూశాడు. మీ ముఖం చూసినందుకు వాడికి మరణదండన పడింది. కాబట్టి మీకు ఏ శిక్ష విధించాలో తెలియచేయమని అడుగుతున్నాడు అన్నాడు బీర్బల్. బీర్బల్ మాటల్లోని ఆంతర్యాన్ని అర్థం చేసుకున్నాడు అక్బర్. దాంతో తాను చేసిన తప్పేమిటో ఆయనకు తెలిసొచ్చింది. స్వశక్తిని నమ్ముకోకుండా సాకులు వెతకడం, కొన్నింటిని మూఢంగా నమ్మటం, అందుకు ఎదుటివారిని శిక్షించడం మంచి పద్ధతి కాదని గ్రహించాడు. వెంటనే ఆ పరిచారకుడి మరణదండన రద్దు చేయించాడు. బీర్బల్కు కృతజ్ఞతలు తెలియచేశాడు. ఇదండి ఈరోజు స్టోరీ. మీ అందరికీ ఈ స్టోరీ నచ్చితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.